మధుర సుధ మధుర సుధ అక్టోబర్ 26 1944 సంవత్సరం. ఓ సుందరి సుందర చిన్నారి జనన దేవసహాయం కమలమ్మ గారుల కలల ఫలం. భావపురికే పర్వదినం, దరబడి వంశానికి అమృత కలశం. ఆ వరపుత్రుడే కృపాకరుడు, దేవసహాయం గారి జ్యేష్ఠ కుమారుడు. విద్యాభ్యాసం చేశాడు బాపట్లలో, రాణించాడు ఆటపాటలలో, సంధించాడు దేవుడతన్ని అద్భుత రీతిలో, వెలిగించాడు ఆత్మదీపాన్ని ఎంతో ప్రీతితో. మెప్పు పొందాడు యేసయ్యకు బహుప్రియుడని, ఖ్యాతి పొందాడు తండ్రికి తగిన తనయుడని. మన అయ్యగారు ప్రియతమ వరయ్య గారు. ఒక్కటైనారు కృపాకర్ పరిశుద్ధం గారులు వివాహములో, పయనించారు అలుపెరుగని సేవారథములో. మోషే సిపోరాల వలె జీవిస్తూ సంఘ క్షేమమే ప్రాణంగా భావిస్తూ జన్మనిచ్చారు హ్యాపీ డిల్లోలకు, నూరి పోశారు ఉగ్గుపాలతో భక్తి విశ్వాసాలను, ఆదర్శంగా నిలిచారు విశ్వాసులకు. అతడొక మధుర కవి. ఆయన కలము నుండి జాలువారినవి చిన్న చెల్లెలు, ఆనందగృహం వంటి పుస్తక రత్నాలు. ఆయన హృది నుండి ప్రవహించినవి ఎన్నో మనోహర గీతాల జలపాతాలు. సజీవ సువార్త మాసపత్రిక ఆయన మానస పుత్రిక. ఆయన బైబిలు ధ్యానాల నుండి కురిసినవి నెల నెల సుమధుర ప్రసంగాల మన్నా జల్లులు. ప్రభు, నీ బిడ్డను దీవించావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నీకే శతకోటి స్తోత్రాల మాలిక. అయ్యగారి జీవిత పయనం ఎన్నెన్నో చేదు అనుభవాల సంకలనం. 2006లో హ్యాపీ మ్యాగీల దుర్మరణం, 2014లో అమ్మగారి హఠాన్ మరణం. అయినా అలిసిపోలేదు జీవిత సమరములు, కుమిలిపోలేదు శ్రమల తిమిరములు. ఆశ్రయించారు యేసునాథుని దావీదులా, జయించారు సహనముతో యోబుల, పెంచారు సంగపు తోటను పౌలుల, సిద్ధపరిచారు 80 మందికి పైగా సేవకులను, స్థాపించారు 110కి పైచిలుకు కేంద్రాలను. మన లివింగ్ ఫెలోషిప్ ఫౌండర్, డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ డివి కృపాకర్. అయ్యగారు, ప్రీతమ వరయ్య గారు, మమ్మల్ని అకస్మాత్తుగా విడిచి ప్రవేశించావు పరదైసులు. పరమ తండ్రి తీపి కబురు అందుకొని నిలిచావు ఆనందముతో ప్రభు సన్నిధిలో, నీతి కిరీటాన్ని ధరించుకొని. సజీవ సహవాసమునకు రథమును రౌతులను నీవే, మరువరాని మరుపురాని మధుర సుధవి నీవే. నీ ఎడబాటు మాకు తీరని లోటు, మాకు గుండె కోత, కన్నీటి పాట. అయినా నిన్నే స్ఫూర్తిగా తీసుకుంటాం, క్రీస్తులో ముందుకే సాగుతాం. త్వరలో, అతి త్వరలో నిన్నే కలుసుకుంటాం. ఆమేన్.